Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా కాదా అని చెప్పేసి డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, నాకు ఈ స్టడీలో తెలిసిన ఒక నగ్న సత్యం ఏంటి అంటే, ఇన్ని రోజులు మనం డబ్బులు కట్టేస్తే అమ్మే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత వాళ్ళ పేరు నుంచి మన పేరు మారిపోయిన తర్వాత ఆ ల్యాండ్ మనదే, దానికి మనమే ఓనర్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అలాగెనక మీరు అనుకుంటుంటే, నేనైతే అనుకుంటా ఉండేవాడిని, అలాగెనక అనుకుంటే మనం అందరం పప్పులో కాలేసినట్టే. అది కాదు, దాని అర్థం వేరే ఉంది. దాని మీద మనకి ఎలాంటి ఓనర్షిప్ ఆథరైజ్డ్గా గవర్నమెంట్ కానీ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కాదు. ఓకే, సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం చేద్దామంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది, ఓకే, ఇండియన్ రియల్ ఎస్టేట్లో అసలు బ్రాడ్ లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే, ఒక 3 ప్రాబ్లమ్స్, ఆ 3 రిస్క్స్ ఏంటో చూద్దాం. అది చూసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే అసలు రూట్ కాజ్ లెవెల్లో ఎక్కడ మనం యాక్షన్ తీసుకోవాలి, ఓకే, ఆ రూట్ కాజ్ ఏంటో చూసి ఆ రూట్ కాజ్ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టింది కదా. సో అదేంటో డీటెయిల్గా చూద్దాం, చూసి అందులో ఛాలెంజెస్ కూడా ఏమొస్తాయో చూద్దాం. అండ్ లాస్ట్లో ఈ రూట్ కాజ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటేనా దారి, లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్ కూడా ఏమైనా ఉందా, అది కూడా చూసి ఫైనల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన ఈ బ్రాడ్ కాంటెక్స్ట్లో అన్ని డీటెయిల్స్ చూసి ఇది మంచిదా కాదా అని చెప్పేసి మనం డిసైడ్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ఆఫ్. ఫ్రెండ్స్, టు బిగిన్ విత్, మన ఇండియాలో యావరేజ్ హౌస్ హోల్డ్, ఓకే, 77% ఓకే ఆఫ్ దేర్ టోటల్ ఎసెట్స్ గోస్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అంటే ఒక యావరేజ్ హౌస్ హోల్డ్ ఒక 100 రూపాయలు ఎసెట్ క్రియేట్ చేసుకుంటే 77 రూపాయలు గోస్ ఇన్ టు రియల్ ఎస్టేట్. మిగతా అదంతా గోల్డ్, స్టాక్స్, బాండ్స్, ఆ చిన్న చిన్న వాటిలోకి వెళ్తూ ఉంటాయి. ఓకే, సో దీని అర్థం ఏంటి అంటే, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక యావరేజ్ పర్సన్, కామన్ పర్సన్ ఎలాంటి ప్రాబ్లం అన్నా ఫేస్ చేస్తే దాని ఇంపాక్ట్ లైఫ్ని డిస్టర్బ్ చేసి అవతల పడేసేంత లెవెల్లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్. ఓకే, సో ఈ రియల్ ఎస్టేట్లో మనకి బ్రాడ్గా ఒక 3 లెవెల్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి. మీరు కానీ నేను కానీ మన డే టు డే లెవెల్లో వెళ్ళి మనకు ల్యాండ్ కొనాలి అంటే ఒక 3 లెవెల్స్ ఆఫ్ రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటంటే లిటిగేషన్ రిస్క్. ఓకే, అరే ఏ ల్యాండ్ కొన్నా కానీ దాని మీద లిటిగేషన్లు ఏమైనా ఉన్నాయో, అయిపోయామో అనుకుంటాం కదా. దానికి సంబంధించి మీకు ఒక డేటా పాయింట్ ఇస్తాను. వరల్డ్ బ్యాంక్ స్టడీ ప్రకారం ఇండియాలో ఉన్న పెండింగ్ కేసెస్ మొత్తంలో 2/3 ఆర్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ లిటిగేషనే. ఓకే, మూడింతల్లో 2 రియల్ ఎస్టేట్కి సంబంధించిన కేసెసే మన ఇండియాలో ఉన్న కోర్ట్స్ అన్నింటిలో కూడా పెండింగ్ ఉన్నాయి. ఓకే, అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ స్టడీ. నెక్స్ట్, నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఆన్ అన్ యావరేజ్ రియల్ ఎస్టేట్ లిటిగేషన్ కేసు సాల్వ్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి. 2 monthsా, 20 monthsా, 2 yearsా? 20 years. ఓకే, దిస్ ఈజ్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్. ఓకే, సో మనకు టైం బాగాలేక రియల్ ఎస్టేట్ లిటిగేషన్లో ఇరుక్కున్నాము అంటే ఇంకా అయిపోయినట్టే. దీని గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ బ్రింగ్ అ డేటా పాయింట్ టు యూ. ఓకే, సో లిటిగేషన్ రిస్క్ అనేది ఒకటి ఉంది. అండ్ సెకండ్ రిస్క్ ఏంటంటే, బిజినెసెస్ కానీ మనం ఇల్లు ఉండడానికే కాకుండా ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి మనం రియల్ ఎస్టేట్లో పెట్టాలి అంటే ఈ అంబిగ్యూటీ ఆఫ్ ఈ లిటిగేషన్స్ ఉన్నాయా లేదా, అది టైటిల్ ఫ్రీగా ఉందా, ఓనర్షిప్ క్లియర్గా ఉన్నాయా అనేది క్లారిటీ లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా రిస్క్లో పడ్డట్టే కదా. సో దానివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవంతా కూడా ఎకానమీలోకి రావు. మనకు కూడా బెటర్ ఆప్షన్స్ కోసం ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. ఓకే, సో దట్ ఈస్ అ సెకండ్ రిస్క్. అండ్ థర్డ్ రిస్క్ ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్. ఎప్పుడైతే ఈ లిటిగేషన్స్, టైటిల్స్లో క్లారిటీ లేదు, టైటిల్స్లో అంబిగ్యూటీని మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనే స్కోప్ మనం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ బ్లాక్ మార్కెట్ ఓపెన్ అయిపోయి ఒకటికి ఒక సైట్ మీద 2, 3, 4, 5 రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉండడం మనకు కొత్త ఏం కాదు. హైదరాబాద్ లాంటి వాటిలో మనం చూస్తూ ఉంటాం. అలా అని చెప్పి మిగతా సిటీస్లో లేవని కాదు, బట్ ద పాయింట్ ఈజ్ వి నో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమిలో ఇలాంటి బ్లాక్ మార్కెటింగ్ ఇష్యూస్ ఎన్నొచ్చినాయో పబ్లిక్ నోటీస్లోకి మనకు తెలిసినాయి. సో ద పాయింట్ ఇస్, ఈ రిస్క్స్ వల్ల మనకు జరిగే లాస్ ఏంటి అంటే, ఫస్ట్ స్టేట్కి ఇన్కమ్ లాస్. ఓకే, ది రిజిస్ట్రేషన్స్ నుంచి, రెవెన్యూ నుంచి వచ్చే లాస్, అదొక లాస్. సెకండ్ థింగ్, మనందరికీ మెంటల్ స్టెబిలిటీ లాస్. ఓకే, మెంటల్ పీస్ పోయి ఈ లిటిగేషన్ దాంట్లో ఇరుక్కొని మన డబ్బులు ఇరుక్కుపోయి ఈ కేసుల చుట్టూతా, కోర్టుల చుట్టూతా తిరగడం అనేది మనకు మెంటల్ పీస్ లాస్, మెంటల్ స్టెబిలిటీ కూడా లాస్ అయిపోతాం. ఓకే, సో మరి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని రిస్క్స్ ఉన్న వాటికి రూట్ కాజ్ ఏంటి,
ఓకే, లిటిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అంటే ఓనర్షిప్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యి డిక్లేర్ అయ్యి లేకపోవడం. అంటే ఈ పలానా ల్యాండ్కి ఎవరు దాని ఓనర్ అని చెప్పేసి ఆథరైజ్ చేసే ఎంటిటీ కానీ ఆథరైజ్డ్గా కొనే డాక్యుమెంట్ కానీ అనేది లేకపోవడం. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు అదేంటి నేను రిజిస్ట్రేషన్ చేశాను కదా అని చెప్పేసి. అంటే ఫ్రెండ్స్ ఇందా చెప్పా కదా, మీరు డబ్బులు కట్టి కొనే అతనికి వాళ్ళ పేరు నుంచి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నా దాని అర్థం ఏంటి అంటే మీకు యాక్చువల్గా అఫీషియల్ స్టేట్మెంట్ చెప్తాను చూడండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సచ్ యాజ్ సేల్ డీడ్స్, రికార్డ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మార్ట్గేజ్ అండ్ లీజ్. దట్స్ ఆల్. హోల్డింగ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ డస్ నాట్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ద గవర్నమెంట్ ఆర్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ గ్యారంటీయింగ్ ద ఓనర్షిప్ టైటిల్ ఆఫ్ ద ల్యాండ్. ఓకే, మీ దగ్గర ఒక పలానా సైట్కి ఇది బ్యాడ్ న్యూస్, బట్ నాకు ఈ నగ్న సత్యం ఈ రీసెర్చ్లో భాగంగానే తెలిసింది. నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి. సో దీని పాయింట్ ఏంటి అంటే మీ దగ్గర పలానా ల్యాండ్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది అంటే దాని అర్థం మీరు దానికి ఓనర్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తా గవర్నమెంట్ కానీ ఎలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా ఇండియాలో లేదు. ఓకే, మరి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏంట్రా బాబు, మనం అన్ని వేలో లక్షలో కోట్లో ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుందని అర్థం ఏంట్రా అంటే దాని అర్థం ఇట్ ఈస్ అ రికార్డ్ ఆఫ్ అ ట్రాన్సాక్షన్. ఓకే, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, ఎవరి నుంచి ఎవరు వెళ్ళింది, ఆ ఎవరి నుంచి ఎవరు కొనుక్కుంటున్నారు అనే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడానికి మాత్రమే, సచ్ యాజ్ సేల్ డీడ్ లాగా. మనం ఇలాంటి సిస్టంలో ఉన్నప్పుడు మనకి రూట్ కాజ్ లెవెల్లో కావాల్సింది ఏంటి అంటే వీ నీడ్ అ కన్క్లూజివ్ టైటిల్ ఆన్ అ ల్యాండ్. అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో అదంతా కూడా దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిజంప్టివ్ టైటిల్. అంటే వీళ్ళ నుంచి వీళ్ళకి వచ్చింది అని ఒక ట్రాన్సాక్షన్ ఉందనే కానీ ఎవరన్నా వచ్చి లిటిగేషన్ వేస్తే దాన్ని చేయొచ్చు, ఆ ఓనర్షిప్ నాదని చెప్పేసి క్లెయిమ్ చేయొచ్చు. మళ్ళీ మనం అంతా ఈ లిటిగేషన్స్కి ఎక్స్పోజ్ అయిపోవడమే. ఓకే, సో దేర్ ఫోర్ ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ప్రిజంప్టివ్ టైటిల్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కన్క్లూజివ్ టైటిల్. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక బండి కొనడానికి వెళ్తున్నారు. లెట్స్ సే ఒక హీరో హోండానో, రాయల్ ఎన్ఫీల్డో, హార్లీ డేవిడ్సనో బైక్ కొనడానికి వెళ్తున్నారు. మీరు డబ్బులు కట్టేసి ఆ బండి మీద తిరుగుతున్నారు యాజ్ అన్ ఓనర్. అంటే దాని అర్థం ఏంటంటే మీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మేకర్ ఎవరు, లెట్స్ సే హార్లీ డేవిడ్సనో, రాయల్ ఎన్ఫీల్డో, వాట్ ఎవర్ ద బైక్ ఇస్, ఆ మేకర్ పేరు, మీరు ఎవరి ద్వారా కొన్నారు, ఆ రీటైలర్ ఆర్ ద డిస్ట్రిబ్యూటర్, అండ్ మీరు ఆ బండి చాసీ నెంబర్, యునిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ దట్ బైక్, ఆ బండి చాసీ నెంబర్ అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రూవ్ చేస్తా ఒక డాక్యుమెంట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. అండ్ సేల్ రిసీట్ కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో నేను వచ్చి మీ దగ్గరికి ఈ బైక్ నాదన్నాను అనుకోండి, మీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నాదన్నాను అనుకోండి, మీరు నీట్గా అది చూపిస్తారో, లేకపోతే అంటే కామన్ టర్మ్స్ నేను అలా అడగను, మీరు నాకు అడిగితే ఇలాంటి రిప్లై కూడా ఎవరు, ఐ నో దాట్. బట్ ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ అ ఫేర్ లీగల్ డాక్యుమెంట్ టు షో అండ్ కాంటెస్ట్ ఇన్ ఎనీ కోర్ట్ saying that you are the official owner, authorized owner of that particular bike. బట్ రియల్ ఎస్టేట్లో అలా లేదు. సో అక్కడ దానికి కావాల్సింది ఏంటంటే కన్క్లూజివ్ టైటిల్ అనమాట. ఓకే, దాని అర్థం ఏంటంటే ఇన్ ద యాక్చువల్ టెక్నికల్ టర్మ్స్ దిస్ టైటిల్ అంటే కన్క్లూజివ్గా టైటిల్ ఎవరైనా ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దిస్ మీన్స్ దాట్ ద టైటిల్ ఈస్ గ్రాంటెడ్ బై ద గవర్నమెంట్ విచ్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యాక్యురసీ. Okay, once a title is granted, any other claimant will have to settle disputes with the government, not the title holder. Okay, అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఈ కన్క్లూజివ్ టైటిల్ ఇచ్చాక దాని అర్థం ఏంటి అంటే ఎవరైనా కానీ ఇది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మీ బైక్ విషయంలో కనుక ల్యాండ్ గురించి వచ్చిందనుకోండి, ఈ ఓనర్ నేను అని చెప్పేసి క్లెయిమ్ చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ విల్ బి ద గవర్నమెంట్. అండ్ ఆ గవర్నమెంట్ మీకు ఆల్రెడీ అది ల్యాండ్ ఇచ్చేసింది కాబట్టి దానికి సంబంధించిన సెటిల్మెంట్ అమౌంట్ కానీ ఆ డిస్ప్యూట్స్ అంతా కూడా నేను గవర్నమెంట్తో తెలుసుకోవాలి. మీకు అది ఇచ్చేసి ఉంటే మీకు నాకేం సంబంధం ఉండదు. ఓకే, సో దిస్ మీన్స్ దాట్ మీకు ఆ కన్క్లూజివ్ టైటిల్ ఇచ్చే ముందు ప్రాసెస్ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి, ఇచ్చిన తర్వాత కూడా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలా ఉండాలి, నాకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఫర్ ద వన్స్ హూ క్లెయిమ్ యాజ్ వెల్ యాజ్ ద వన్స్ హూ బాట్ ఇట్. అండ్ ఇదంతా మీడియేట్ చేసే గవర్నమెంట్కి కూడా ఆ క్లారిటీ ఉండాలన్నమాట. ఓకే, సో కన్క్లూజివ్ టైటిల్ అంటే దాని ఇన్ అ వెరీ బ్రీఫ్ వే దట్ ఈస్ అ మీనింగ్. సో దీని రూట్ కాజ్లో లెవెల్లోకి వెళ్ళి సాల్వ్ చేయాలి అంటే మనం ఇప్పుడున్న ప్రిజంప్టివ్ టైటిల్ నుంచి కన్క్లూజివ్ టైటిల్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలి. ఓకే, దిస్ ఈస్ ద రూట్ కాజ్. ఆ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ ఇప్పుడు దాకా అర్థం చేసుకుంది. మన ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ విషయంలో లిటిగేషన్స్ వస్తే అది ఒక కామన్ హౌస్ హోల్డ్లో ఎంత ఇంపాక్ట్ అవుతుందో మనం డేటా పాయింట్తో చూసాం. దాని తర్వాత
ఇండియన్ రియల్ ఎస్టేట్లో ఉన్న రిస్క్స్ ఏంటి, దానివల్ల మన ఇండివిజువల్ లెవెల్లో అండ్ ఎకానమీ లెవెల్లో జరిగే డ్యామేజెస్ ఏంటి అని చూసాం. దాని తర్వాత మనం ఇప్పుడు దాకా దాని అంతటికీ రూట్ కాజ్ ఏంటి అనేసి చూసాం. అంటే ఓనర్షిప్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యి లేకపోతే, కన్క్లూజివ్ టైటిల్స్ లేకపోతే వీటన్నిటినీ మనం సాల్వ్ చేసినట్టు అవ్వదు. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే కన్క్లూజివ్ టైటిల్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఇప్పుడు దా చూసాం. ఓకే, సో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యాక్ట్ ద్వారా ఈ ఎంటైర్ కన్క్లూజివ్ టైటిల్ని వచ్చే ప్రాసెస్ని మనం ముందుకు తీసుకొస్తుంది. ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటి అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నా, అంటే బ్రాడ్ హై లెవెల్. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒకళ్ళని అపాయింట్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రీజన్లో ఉన్న ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని అన్నిటినీ వాళ్ళు నీట్గా లిస్ట్ అవుట్ చేసి పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఓకే, పెట్టి వాళ్ళు ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఈజ్ ఇన్ అ వే టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అఫీషియల్ నోటీస్ దాట్ ఈ రీజన్లో ల్యాండ్కి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఈ టైటిల్స్, ఈ ల్యాండ్ వీళ్ళకి సంబంధించింది మొత్తం లిస్ట్ పెడతారు. ఓకే, ఆ పెట్టినప్పుడు ఇట్స్ అ ఫార్మల్ అనౌన్స్మెంట్ సేయింగ్ దట్ ఈ ల్యాండ్ కనుక ఇంకెవరన్నా ఇప్పుడు లిస్ట్ పెట్టారనుకోండి, ఆ ల్యాండ్ ఇట్స్ మీ ల్యాండ్ ఇంకెవరిదో పేరు మీద ఉంది, అప్పుడు మీరు అది చూసి మీరు క్లెయిమ్ చేస్తే, ఓకే, ఆ పెట్టిన లిస్ట్ని చూసి మీరు క్లెయిమ్ చేస్తే మీ క్లెయిమ్స్ అన్నిటినీ కూడా ఈ టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈయన మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి దే విల్ ఫార్వర్డ్ దట్ టు ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్. అక్కడ ఆ ల్యాండ్ ఎవరిది అని చెప్పేసి తేల్చడం జరుగుతుంది. ఓకే, మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం కానీ ఎంటైర్ మిమ్మల్ని నుంచి అండ్ అదర్ పార్టీ ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ పేరుందో వాళ్ళ నుంచి దే విల్ కాల్ ఫర్ ఈ డాక్యుమెంట్స్ కానీ అంత వెరిఫికేషన్ అక్కడ జరిగి ఫైనల్గా ఏం చేస్తారు అంటే వన్స్ ఈ క్లెయిమ్ ఎవరిది అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశాక వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫైనలైజ్డ్ ల్యాండ్ టైటిల్స్ని పబ్లిష్ చేస్తారు. అంటే ఈ పలానా రీజన్స్లో యాక్చువల్గా మేము యాజ్ అ గవర్నమెంట్ ఆథరైజ్ చేసి చెప్తున్న ల్యాండ్ టైటిల్స్ వీళ్ళవి, దీస్ ఆర్ ద రైట్ఫుల్ ఓనర్స్ ఆఫ్ దీస్ ఆల్ ల్యాండ్స్ అని చెప్పేసి ఒక ఫైనలైజ్డ్ లిస్ట్ పెడతారు. ఆ లిస్టు 3 years ఓపెన్గా పెడతారు. ఓకే, అంటే ఆ 3 yearsలో ఎవరన్నా ఇంకా వచ్చి క్లెయిమ్ చేయాలి, ఎవరన్నా ఇంకా వాళ్ళ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లెట్సే ఆ ల్యాండ్ మీదని చెప్పి పెట్టారు, లెట్సే మీది అని చెప్పాక నేను ఆ ల్యాండ్ నాది అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఆ 3 years పీరియడ్లో నేను కూడా వచ్చి క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎసెన్స్. అలాగే 3 years ఆ విండో ఓపెన్గా పెడతారు. ఆ 3 years అయిన తర్వాత ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దాట్ యూ ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ల్యాండ్. ఓకే, దాని తర్వాత నేను వచ్చి మళ్ళీ ఆ 3 years విండో తర్వాత అంటే కనుక నాకు ఆ ల్యాండ్ మీద ఏ రైటు ఉండదు, ఏమన్నా లెట్సే నాదే రైట్ఫుల్ క్లెయిమ్ ఉన్నా కూడా నా సెటిల్మెంట్ అంతా కూడా మీతో ఉండదు, నా అంతా గవర్నమెంట్తో చూసుకోవాలి నేను. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ఎసెన్స్ ద బ్రాడ్ ప్రాసెస్. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దిస్ అండర్ దిస్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత స్మూత్గా జరిగిపోతే ఇంకేముంది మొత్తం సినిమా. సో ఇందులో ఛాలెంజెస్ ఏంటి అంటే మన ఇండియాలో ప్రాబ్లం ఏంటి అంటే ల్యాండ్ రికార్డ్స్ చాలా డెకేడ్స్ నుంచి అప్డేట్ అయ్యి లేవు. ఓకే, అండ్ ఎస్పెషలీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఇలాంటి ఏరియాస్లోకి, ఓకే, ద మోర్ యూ గో అవే ఫ్రమ్ ద సిటీస్, చాలా సంవత్సరాల నుంచి ఆ పొలాలు కానీ ఆ ఇళ్ళ ల్యాండ్ ఏరియాస్ కానీ ఇవంతా కూడా ఆ రికార్డ్స్ అన్ని అప్డేట్ అయ్యి ఉండవు మోస్ట్లీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పలానా గ్రాండ్ పేరెంట్స్ పేరు మీద ఉంది, ఆ గ్రాండ్ పేరెంట్స్ పేరు మీద ఉన్న ల్యాండ్ దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మార్చుకోక రిజిస్ట్రేషన్ చేసుకోక ఏమవుద్ది, ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ వెళ్ళి ఇదిగో పలానా మా మీ గ్రాండ్ ఫాదర్ మీ గ్రాండ్ పేరెంట్స్ పేరు మీద ఉందనుకుందాం, ఇప్పుడు మీరు మీ పేరు మీదకి రావాలి అంటే మీరు ఇన్హెరిటెన్స్, మీరు రైట్ఫుల్ హెయిర్ కింద మీరు మీ ఇన్హెరిటెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. లేదు అనుకోండి ఆ ల్యాండ్ మీద వచ్చి పలానా సుబ్బయ్యో లేకపోతే పుల్లయ్యో వచ్చి క్లెయిమ్ చేశాడు అనుకోండి, హీ హ్యాస్ ద స్కోప్ టు క్లెయిమ్ ద ఓనర్షిప్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో అ ఛాలెంజ్ ఇన్ దిస్. సో ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇదిగో పలానా వీళ్ళే దానికి రైట్ఫుల్ ఓనర్ అని డిక్లేర్ చేయాలి అంటే మన ఇండియన్ కాంటెక్స్లో చాలా డెకేడ్స్ నుంచి అప్డేట్ అవ్వని రికార్డ్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కన్క్లూడ్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దిస్ ఈజ్ ఇన్ అ వే బాయిలింగ్ ద ఓషన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ మన బ్యూరోక్రాట్స్ చెప్పేది ఏంటి అంటే ఐఎమ్ కోటింగ్ దేర్ వర్డ్స్. ఓకే, ఐ విల్ ఆల్సో ట్యాగ్ ద వీడియోస్ దే స్పీకింగ్ దీస్ వర్డ్స్, మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే మన గవర్నమెంట్లో పాసిబ్లీ
ఆర్గ్యుబ్లీ ద మోస్ట్ కరప్టెడ్ ఓకే డిపార్ట్మెంట్ ఏమైనా ఉంది అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంటే. అండ్ ఐ కోట్ he said that in IYR కృష్ణారావు గారు, he said that రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు విష సర్పాలు లాంటి వాళ్ళు. ఓకే, అండ్ ఐ కోట్ ఆయన ఏమంటున్నారంటే ఎస్సెన్స్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు హైలీ కరప్టెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి, అందరూ కాదు, ఆయన అబ్జర్వేషన్స్, ఐఎమ్ నాట్ క్వాలిఫైయింగ్ దిస్, దీస్ ఆర్ హిస్ స్టేట్మెంట్స్. సో అంత కరప్టెడ్ పీపుల్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు లిటిగేషన్లు ఎలా క్రియేట్ చేయొచ్చో అందులో ఎక్స్పర్ట్ అయి ఉంటారు కాబట్టి నార్మల్ పీపుల్ అందరినీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో భాగంగా మొత్తం అందరినీ తోడుతుంటే ఓకే, వాళ్ళు కొత్త లిటిగేషన్స్ క్రియేట్ చేసి కొత్తగా మా జనాలు ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, దాని ద్వారా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు ఎలా, ఇదిగో అగైన్ ఎమ్మెల్యేస్ ఆల్సో హీ వాస్ కోటింగ్, దిస్ వర్ నాట్ మై వర్డ్, సో వీళ్ళందరూ ఎలాగ మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేసుకొని సెటిల్మెంట్స్లో కూర్చోవచ్చు అనే ప్రాసెస్కి ఇదొక చాలా పెద్ద డోర్ ఓపెన్ చేస్తుంది అనేది హిజ్ రిమార్క్. ఓకే, సో మై టేక్ అవే హియర్ ఇస్, ఈ కరప్షన్ గురించి ఆయన చెప్పిన దాంట్లో ఇంత టీఆర్ఓని పెట్టి ఒక లిస్ట్ పెట్టి దాన్ని ఫైనలైజ్ ఒక సెటిల్మెంట్ ప్రాసెస్ ద్వారా గవర్నమెంట్ ఎల్డిఆర్ఓ ద్వారా ఒక సెటిల్మెంట్ ప్రాసెస్ పెట్టి ఒక 3 hours విండో పెట్టి దాని తర్వాత ఒక కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వడం అంతా బాగానే ఉంది. కానీ మనం ఈ రికార్డ్స్ అప్డేట్ అవ్వకపోవడం, ఓకే, ఇఫ్ యూ యాడ్ కరప్షన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఓకే, హూ విల్ లుక్ అవుట్ ఎస్పెషలీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ లూప్ హోల్స్ టు ఎక్స్ప్లాయిట్ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్ప్లాయిట్ కామన్ పీపుల్, this will open up an entire gamut of chaotic environment అనేది his point. And this strengthens a view of boiling the ocean. మన మొత్తం ఓషన్ మొత్తం బాయిల్ చేస్తున్నట్టే అనేది స్ట్రెంథనింగ్ ద ఆర్గ్యుమెంట్. అండ్ ఫర్దర్ టు దాట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లెట్స్ సే ఇప్పుడు గవర్నమెంట్ 3 years విండో తర్వాత అది క్లోజ్ చేస్తారు. ఓకే, లెట్స్ సే మీకు మీ ల్యాండ్ అలాట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీతో కాకుండా నేను గవర్నమెంట్తో ఛాలెంజ్ చేయాలనుకోండి, నేను మళ్ళీ దాని మీద క్లెయిమ్ చేసుకుంటా. అఫ్కోర్స్ మీ నుంచి వారు గవర్నమెంట్తో అయిందనుకోండి నాకు, కానీ స్టిల్ నాకు లిటిగేషన్ కోసం నేను నా కేసెస్ని ఇవన్నీ ఫేస్ చేసే ప్రాసెస్ అంతా మొదలైపోయినట్టే కదా. ఓకే, సో అగైన్ ఐ కెన్ స్టిల్ గో హెడ్ అండ్ క్లెయిమ్ ఆన్ ద గవర్నమెంట్, దో ఐ విల్ నాట్ fight on you, but I'll have to fight with the government for my rightful claim if I believe so, okay, with necessary documents if I have, okay, hypothetically. So the point is, ఈ ఎంటైర్ ప్రాసెస్కి ఉన్న ఛాలెంజెస్ మన ఇన్హరెంట్గా మన పాపులేషన్కి ఉన్న బిహేవియరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని రికార్డ్స్ అప్డేట్ చేసుకోకుండా ఉన్నదానికిను, దానికి తోడు ఈ కరప్షన్ వచ్చి దాని మీద కూర్చుంటే, అండ్ దానికి తోడు మళ్ళీ ఈ ఒక 3 year విండో అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా కేసెస్ వస్తున్నాయి అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ సెంట్రలీ ప్రాబ్లమ్ని రూట్ కాజ్ లెవెల్లో అడ్రస్ చేస్తున్నట్ట. కన్క్లూజివ్ టైటిల్స్ అనేవి ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ దాని మీద ఛాలెంజ్ చేసుకునే సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఏంటి? ఓకే, సో of course there are many ifs and buts, but this is my top level question that I have. So the point is, మన ఇప్పుడా కన్క్లూజన్ ఏంటంటే, దీనికి ఆల్టర్నేటివ్ వే ఏమీ లేదా ఈ సాల్వ్ చేసేది చూసే ముందు. ద పాయింట్ ఇస్ మై పర్సనల్ అబ్జర్వేషన్ సో ఫార్. ఓకే, ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ యాక్ట్ సంబంధించి ప్రాసెస్ని ఛాలెంజెస్ని అంతా చూసిన తర్వాత నాకు వచ్చే ఇన్ఫరెన్స్ ఏంటి అంటే, ఇట్స్ ఇన్ అ వే గివింగ్ మీ అ ఫ్లేవర్ దాట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బాయిలింగ్ ద ఎంటైర్ ఓషన్. ఓకే, అండ్ దీనికి ఆల్టర్నేట్ వే లేదా అంటే, దెర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ వే. అగైన్ ఎక్స్పర్ట్స్ పీపుల్ ఆర్ సజెస్టింగ్. ఎందుకంటే ఆల్టర్నేట్ వే ఎందుకు చూడాలి అంటే, మనం ఇదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మనం యాంటీనా ప్రోనా అనే యాంగిల్లో చూడకూడదు. మన రియల్ ఎస్టేట్ ప్రాబ్లంలో యావరేజ్ హౌస్ హోల్డ్ ఫేస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ డెసిషన్స్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేవి రియల్. ఓకే, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, లిటిగేషన్స్ ఫేస్ అయితే 20 years పడుతుంది. ఓకే, ఆన్ అన్ యావరేజ్ ఒక కేస్ డిస్ప్యూట్ సెటిల్ అవ్వాలి అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి. అండ్ ఇండియాలో 2/3 ఆఫ్ ద పెండింగ్ కేసెస్ ఇన్ ఇండియా ఆర్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ లిటిగేషన్ కేసెస్. ఓకే, సో ఇంత intensity of the problem is big because 77% of our financial assets, 77% of our total assets are going into real estate. సో ఈ సెగ్మెంట్ అనేది చాలా సెన్సిటివ్ సెగ్మెంట్. సో ఈ ప్రాబ్లమ్ అనేది కంపల్సరీ అడ్రస్ చేయాలి. సో ఇది మనం ఏ పార్టీ ప్రవేశపెట్టింది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా కాదా అనే నారో పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, దెర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ వే దట్ ఎక్స్పర్ట్స్ ఆర్ సజెస్టింగ్. అదేంటి అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లిటిగేషన్స్లో మనకున్న 100 మంది పాపులేషన్లో ఎంతమంది ఫేస్ చేస్తున్నారు అంటే, 90% ఈ లిటిగేషన్ కేసెస్ని ఎవరు రియల్ ఎస్టేట్ లిటిగేషన్ కేసులో ఇన్వాల్వ్ అవ్వట్లా. ఆ ఫేస్ చేసేది ఆ 5 to 10% ఆఫ్ ద పాపులేషనే. ఓకే, కానీ ఆ 5 to 10% పాపులేషన్ ఫేస్ చేసే కేసెస్ ఆర్ లైక్ హ్యూజ్. ఓకే,
వాటి ఇంటెన్సిటీ ఏం తక్కువగా లేదు. కానీ దిస్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ అరౌండ్ 90% ఆఫ్ ద పీపుల్. ఓకే, సో దానికోసం ఎంటైర్ ఓషన్ని బాయిల్ చేయడం అంటే అందరి మైండ్స్లో ఇదొక మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా ఇట్స్ అ హ్యూమంగస్ టాస్క్ ఫర్ దెమ్, రైట్? ఇప్పుడు లెట్స్ సే మీరు నేను ఉన్నాం, మనం వెళ్ళి ఇప్పుడు ఒక ల్యాండ్ మన పేరు పెట్టారా లేదా, దాని క్లెయిమ్ పడింది అనుకోండి, మనకి ఇంకా లైఫ్లో అదొక డిస్టర్బెన్స్ కదా. మనం డే టు డే మనం వర్క్ వెళ్ళి మనం పనేదో మనం చూసుకొని వచ్చి ఇంట్లో కూర్చునే వాళ్ళకి మన పేరు అందులో లేదు, నా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇది, మా డాడీ వాళ్ళు తాత వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీ మీద ఇదేంట్రా బాబు నేను ఇంత ఫైట్ చేయడం ఏంటి, లేదా ఇన్ని రోజులు నేను బాగానే ఉన్నాను ఇప్పుడేంటి నాకు కొత్త క్లెయిమ్ వచ్చింది, నాకు ఇప్పుడు దాకా బాగానే ఉంది అనే ఒక టర్మాయిల్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకే, అట్లీస్ట్ ఐఎమ్ ఫీలింగ్ దాట్. సో ఆ పాయింట్ ఆఫ్ లో చూస్తే వీళ్ళు అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయాలనుకోండి, ఓకే, కింద లోతట్టు ప్రాంతాలన్నీ భారీ లెవెల్లో ముంపుకు గురవుతాయి అనే సిచ్యువేషన్ ఉందనుకోండి. ఎందుకంటే ఇది అలాంటి సిచ్యువేషనే. ఓకే, బాయిలింగ్ ద ఓషన్ అందరినీ ఇందులో తీసుకొచ్చి చేస్తుంటే ఇట్ ఈస్ అనాలగస్ టు సచ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్, రైట్? సో లోతట్టు ప్రాంతాలని తీవ్రంగా ఇంపాక్ట్ అవుతాయి అనే సూచన మనకు ఉందనుకోండి, ఆ డ్యామ్కు ఉన్న 20 గేట్లు 30 గేట్లు 50 గేట్లు అన్నీ ఒకేసారి ఎత్తుతామా, లేదా ఒక గేటు కూడా స్లోగా ఎత్తుకొని, లేదా ఒక గేట్ కంప్లీట్గా ఎత్తి దాని తర్వాత నెక్స్ట్ గేట్ ఎత్తుకుంటా అలాగా మిగతా స్లోగా మనం వెళ్తామా? ఓకే, సో కంపేరింగ్ దాట్ ఎగ్జాంపుల్ టు దిస్ ఆల్టర్నేట్ వాట్ దే ఆర్ సజెస్టింగ్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ అంత ఎంటైర్ కాన్సెన్సస్ జనాలందరినీ ఇందులో లూపించేయడం కాకుండా, ఎవరైతే డిస్ప్యూట్స్తో ముందుకొస్తున్నారో, ఓకే, రియల్ ఎస్టేట్ డిస్ప్యూట్స్తో ముందుకొస్తున్నారో వాళ్ళ గ్రీవెన్సెస్ని ఫాస్ట్గా అడ్రస్ చేసే మెకానిజంని, మెషినరీని మనం డిజైన్ చేస్తే, ఓకే, అప్పుడు ఏమైందంటే ప్రాబ్లమ్ని మనం అంత జనాల్ని ఇంపాక్ట్ అయ్యేలాగా కాకుండా ఓన్లీ ఆ 5 to 10% ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ స్పెసిఫిక్గా వాళ్ళని టార్గెట్ చేస్తాం మాత్రమే ఫాస్టర్ వే. ఆ 20 years నుంచి 2 monthskో 20 daysకో ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఓకే, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 2 yearsకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? Okay, so there are ways to again fasten those things up also, right? Like increasing the number of courts, increasing the number of increasing the roles and responsibilities of civil courts also, revenue courts nunchi civil courts nunchi ఎక్కడెక్కడ విషయాలు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేసేయచ్చు అనే ఆ ఎక్స్పెడిషన్ ప్రాసెస్ మీద మనం ఫోకస్ చేస్తే దట్ ఈస్ అ బెటర్ వే అనే లాగా ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏం యాడ్ చేయాలి అంటే, మనం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి పాడ్కాస్ట్లో ఆయన ఒక చోట రిఫర్ చేస్తా, ఇక్కడ రూల్ ఆఫ్ లానే ఎన్ఫోర్స్ చేయాలి అంటే మన కోర్ట్స్ అండ్ వాళ్ళ చుట్టూతో ఉన్న ప్రాసెసెస్ అంతా కూడా ఎంత కెయాటిక్గా, ఎంత న్యూయాన్సెస్లోకి వెళ్తే బుర్ర తిరిగిపోద్ది. సో ఆ ప్రాసెసెస్ని ఎవరు స్ట్రీమ్లైన్ చేసే పనులు ఎవరూ లేరు. At the same time, వాళ్ళ రిసోర్స్ అండ్ bandwidths are also very crunched with the cases that they have and the limited time they have. So the point is, ఆ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో కూడా he's actually pointing it out. I'm actually drawing inferences which are supporting this argument that మనం ఈ 90% ఆఫ్ ద పాపులేషన్ని కూడా ఈ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేయకుండా ఉన్న 5 to 10% పాపులేషన్ని ఫోకస్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ కోర్ట్స్ని, ఈ ఉన్న జ్యుడిషియల్ ప్రాసెసెస్ని ఎక్స్పిరేట్ చేసేలాగా ఎఫిషియెంట్గా డిజైన్ చేయడం మీద ఫోకస్ పెడితే దట్స్ అ బెటర్ వే అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఐ యాక్చువల్లీ ఎంపథైజ్ విత్ దాట్ బికాస్ ఫ్రెండ్స్, నాకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, స్టేట్ డెవలప్ అవ్వాలి, కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే జనాలు ఇన్వెస్ట్ చేసేలాగా, ఓకే, అండ్ ప్రైవేట్ బిజినెస్ వచ్చి ల్యాండ్స్ ఈజీగా ఎక్వైర్ చేసేలాగా, ఇవంతా ఈ ట్రాన్సాక్షన్స్, ఆ ఎంటైర్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసి బటర్ స్మూత్గా చేసాం అనుకోండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దిస్ విల్ హెల్ప్ అస్. ఓకే, అరే హాయిగా ఈ స్టేట్కి వెళ్తే లేదా ఈ కంట్రీకి వెళ్తే మనకి ల్యాండ్తో ప్రాబ్లం ఉండదురా అనేది వచ్చేసేస్తే ముందు, దట్స్ అ వెరీ బిగ్ క్లియరెన్స్ ఫార్ ఎక్స్పెడిటింగ్ ద డెవలప్మెంట్ ఇన్ ఎనీ ఎకానమీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ చాలా బాగున్నాయి. ఓకే, అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరంగా చూస్తే చాలా మెరిట్స్ ఉన్నాయి అందులో నో డౌట్. యాక్ట్ వరకు మంచిదే, కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మనకున్న సిచ్యువేషన్లో చూసిన ఛాలెంజెస్ కానీ, ఎక్స్పర్ట్స్ చూపించే కరప్షన్ కానీ, అండ్ దానికి తోడు ఇంకా ఫర్దర్గా లిటిగేషన్ వస్తే ఏంటి పరిస్థితి అన్న ఓపెన్ ఎండెడ్ పాయింట్స్లోకి వచ్చేసరికి యాజ్ అ కామన్ పర్సన్ నాకు చాలా స్కేరీగా ఉంది. ఎందుకంటే
ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గోయింగ్ టు రియల్ ఎస్టేట్, రైట్? మనం అనుకున్నట్టు యావరేజ్ హౌస్ హోల్డ్ని ఫైనాన్షియల్గా దెబ్బతీసే ఛాన్స్ ఇంత ఉన్నప్పుడు bringing everybody into this bracket and boiling the entire ocean is looking scary to me. And నేను ఎందుకు నా గురించి నేను స్పెసిఫిక్గా చెప్తాను అంటే, నేను ఎక్కడ కూడా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయాల, అందులో ప్రాసెసెస్ కానీ అందులో కరప్షన్ కానీ ఎలా ఉంటుందని చెప్పేసి నాకు తెలియదు, ఎక్స్పర్ట్స్ చెప్తే వినడమే. కానీ నాకు తెలిసింది ఏంటి, ఇండియాలో లిటిగేషన్లోకి వెళ్తే మాత్రం మన గుండు పగిలిపోద్ది. సివిల్ కోర్ట్, మన కోర్ట్స్ కానీ వీటి మీద. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్, యాజ్ అ కామన్ పర్సన్, ఇంత పొలిటికల్ విల్ ఉంటే ఈ కోర్ట్స్ ఎందుకు పెంచట్లా? ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ని ఎందుకు స్పీడప్ చేయట్లా? అక్కడ చేస్తే ఈజీగా ఈ 5 to 10% ప్రాబ్లమ్ని రిలేటివ్గా చూసుకుంటే మిగతా 90% ఇంపాక్ట్ అవ్వకుండా ఆ 10% వరకు సాల్వ్ చేయగలిగే స్కోప్ ఉన్నప్పుడు సివిల్ కోర్ట్స్ కానీ ఈ అడిషనల్ కోర్ట్స్ కానీ అడిషనల్ బెంచెస్ కానీ క్రియేట్ చేయలేని సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఇంత హర్క్యులెన్ టాస్క్ విచ్ విల్ బ్రింగ్ ఎవ్రీబడి, ఆ అదర్ 90% ఆఫ్ ద పీపుల్ని కూడా తీసుకొచ్చేస్తే ఇంకా అసలు ఎంత డిస్రప్ట్ అవుతుంది అనేది ఐ కెనాట్ ఇమాజిన్. ఓకే, సో దేర్ ఫోర్ యాజ్ అ కామన్ పర్సన్, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ఎక్స్పర్ట్ కాదు, నేను అక్కడ పని చేయలేదు, కానీ ఎక్స్పర్ట్స్ అక్కడ ఎలాంటి కరప్షన్ జరుగుతుందో చెప్తున్నారు. సో ఇట్ హింట్స్ మీ దాట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో దిస్ విల్ బీ అ నైట్ మేర్. సో దానివల్ల నాకు అనిపించేది ఏంటంటే, నాకున్న బటానీ బ్రెయిన్ కనిపించేది ఏంటి అంటే, ఈ ఎంటైర్ డ్యామ్లో ఉన్న అన్ని గేట్స్ ఎందుకు ఎత్తాలి? ఓకే, ఒక గేట్ని ఎత్తుకొని స్లోగా వాటర్ని పంపిస్తా, అలాగ స్లోగా మనం వాటర్ని క్లియర్ చేసుకోవడం బెటర్ కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నా థాట్, నా కన్క్లూడింగ్ రిమార్క్ ఇస్ దిస్ దాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. అది కంపల్సరీ కావాలి. ఆ కన్క్లూజివ్గా ఒక ఓనర్షిప్ని, ఒక టైటిల్ని పలానా పర్సన్కి డిక్లేర్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఆర్ ఇమ్మెన్స్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ గుడ్ యాజ్ అన్ యాక్ట్. కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో యాజ్ అ కామన్ పర్సన్ నాకు అదొక నైట్ మేర్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సో దేర్ ఫోర్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డిఫర్. ఓకే, యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్, బట్ ఎగ్జిక్యూషన్లో ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ అ more targeted and more by increasing number of courts, number of benches, and expediting the dispute resolution process should be the way. Okay, at least here is a way forward. Land titling act ni meer in spirit execute cheyalana kuda demonstrate to the public that you are serious in doing whatever the best you can in your capacity right now. Okay, ante dani ardham మీరు ఫస్ట్ జనాల నుంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ఏంటి, మేము 20 years నుంచి 2 yearsకి తగ్గించేసాం. 2 years కాస్త 60 daysకో 2 monthsకో ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ని తగ్గించేసాం. ఓకే, సో దిస్ ఇస్ బై డూయింగ్ సివిల్ కోర్ట్స్ని పెంచడం కానీ అడిషనల్ బెంచెస్ యాడ్ చేయడం కానీ ఇవంతా చేసాం. సో వీఆర్ సంబడీ హూ ఆర్ కేపబుల్ టు డూ అనేది మీరు జనాలకు ప్రూవ్ చేశారనుకోండి, అప్పుడు అరే నిజమేరా, మనం ల్యాండ్ కొంటే ఏమైనా డిస్ప్యూట్ వస్తే ఇదివరకుట్లాగా పెద్ద తలకాయ నొప్పి ప్రాసెస్లో లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ ఆర్ హార్డ్లీ ఫ్యూ మంత్స్. ఫ్యూ మంత్స్ కూడా ఇట్ లుక్స్ స్కేరీ ఫర్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ, బట్ లెట్స్ సే ఇఫ్ యూ బ్రింగ్ దట్ డౌన్ టు ఫ్యూ వీక్స్, ఓకే, 2 to 3 weeks ఆర్ లెస్ దాన్ అ మంత్, అయిపోయిందిరా బాబు, ఏముంది ఇప్పుడేముంది 1 month అవుతుంది, దాన్ని వీళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా చేద్దాం అనుకుంటున్నారు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఈ ఎంటైర్ వాళ్ళు చూపించిన ప్రాసెస్లో. సో లెట్స్ గివ్ ఇట్ అ షాట్ అనే కాన్ఫిడెన్స్ జనాల్లోకి వస్తుంది. సో ఐ థింక్ ద వే ఫార్వర్డ్ షుడ్ బి, మీరు జనాలకి ప్రూవ్ చేయాలి డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ని మేము బెస్ట్ కెపాసిటీలో ఇంత తగ్గించేసాం. సో దిస్ ఈజ్ అ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అవర్ సీరియస్నెస్, పొలిటికల్ విల్, అడ్మినిస్ట్రేషన్ ప్రావెస్, and the way we delivered it finally. So you can safely trust us. You need not worry about what will happen to your land if everybody starts claiming and all. Okay, సో ఆ కాన్ఫిడెన్స్ని, ఆ ట్రస్ట్ని మీరు ముందు ఈ చిన్న లెవెల్లో డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేసి క్రియేట్ చేయగలిగితే, దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి జనాలు, ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ బీ సో కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఎవర్ ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు జనాలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. Okay, so I think this step should be seriously preceded by going ahead with Land Titling Act, okay, in executing it in full spirit. Okay, so that's my take, friends. Land Titling Act మీద నా concluding comments ఏంటంటే, as an act it is good, but execution point of view లో
దానికి ఛాలెంజెస్ అన్నీ మనం డీటెయిల్గా చూసాం. ఎగ్జిస్టింగ్ కరప్షన్ లెవెల్స్ ఎంతలో ఉన్నాయి ఎక్స్పర్ట్స్ చెప్పిన దాన్ని బట్టి. అండ్ యాజ్ అ కామన్ పర్సన్ మనకి వాటన్నిటిలోకి వెళ్ళాలి అని ఎంత కుతూహలంగా ఉంటుంది, ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో మనకు తెలుసు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోకి జంప్ అయ్యే ముందు డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ని ముందు ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ ఎఫిషియన్సీస్ని, అక్కడ కెపాసిటీని బిల్డ్ చేసి, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ కానీ బెంచెస్ కానీ బిల్డ్ చేస్తే ఐ థింక్ దట్ షుడ్ బీ ద వే ఫార్వర్డ్. ఓకే, సో ఫ్రెండ్స్, దాట్స్ మై టేక్ ఆన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఐ నో ఇట్స్ అ వెరీ లాంగ్ వీడియో, బట్ ఇట్ నీడ్స్ దాట్ కైండ్ ఆఫ్ ఫోకస్. అండ్ నాకు కూడా ఈ నగ్న సత్యం తెలిసింది ఈ రీసెర్చ్లో భాగంగా. మనకి డబ్బులు కట్టి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన అది మనది అయిపోయినట్టు కాదు. ఓకే, విత్ దాట్ ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్. అండ్ మీరేమనుకుంటున్నారు? ఈ ఆల్టర్నేట్ వే కాకుండా మనం డైరెక్ట్గా బిగ్ బ్యాంగ్ ఓషన్ మొత్తం బాయిల్ చేయడం కూడా ఈజ్ అ ఫేర్ థింగ్. మొత్తం అదేమంటే ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారా, లేదా అందరిని ఎందుకు ఈ కియాటిక్ ఎన్విరాన్మెంట్లోకి దింపడం, లెట్స్ గో టార్గెటెడ్ ఇన్ అ స్పెసిఫిక్ టార్గెటెడ్ వే అని చెప్పేసి అనుకుంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, విత్ దాట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.